హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ డబ్ సిస్టంలోకి స్వాగతం. ఇప్పటి వరకు కూడా నా అవేర్నెస్ వీడియోలు అన్నీ కూడా ఆదరించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నుంచి నేను నా కొత్త లైఫ్ని స్టార్ట్ చేయబోతున్నాను. అది ఏంటి అన్నది మీకు పూర్తిగా ఇక నుంచి మీకు వీడియోల రూపంలో చూపిస్తాను. నేను ఒక జాబ్లో జాయిన్ అయ్యాను అనమాట. అది కూడా మన సబ్స్క్రైబర్లో నన్ను ఫాలో అవుతున్న ఒక తమ్ముడు నాకు ఆ జాబ్ చూశాడనమాట. ఇన్నాళ్ళు ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తూ ఉండేవాడిని. ఒకరోజు తింటా ఒకరోజు తినకుండా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉండేవాడిని. మీ అందరూ కూడా తెలుసు. నేను ఉండే ఆ రూమ్ కానీ అన్నీ కూడా వీడియో కూడా చేసి చూపించాను. అయితే మనకి నా ఫాలోవరే ఒక తమ్ముడు మనకి ఒక జాబ్ చూసాడనమాట. సెక్యూరిటీ జాబు, ఒక కంపెనీలో సెక్యూరిటీ అనమాట. ఇది నేను చాలా హ్యాపీగా, నాకు మంచి అవకాశం వచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను ఇదంతా చేయడానికి కారణం ఏంటంటే ఈ ఈ ఈ గేమ్స్ మానేసిన తర్వాత జీవితం ఎలా టర్న్ చేసుకోవాలి, ఎలా మంచి మార్గంలోకి పయనించాలి అన్నది నేను చూపించాలని నేను అనుకుంటున్నాను. ఇంకా అక్కడ ఎలా ఉంటుంది, నేను ఏం చేయాలి, ఇవన్నీ కూడా వీడియో చేస్తూ ఉంటాను. ప్లీజ్ ఈ కొత్తగా నేను చేంజ్ చేసిన ఈ వ్లాగ్స్ని కూడా మీరు ఆదరిస్తారని, ఇప్పటి వరకు ఎలాగైతే ఆదరించారో అలాగే ఆదరిస్తారని, ఇదంతా కూడా లైఫ్ లెసన్గా మీరు తీసుకుంటారే తప్ప నా సొంతగా నేను ఏదో మీకు చెప్పాలి అన్నట్టుగా కాకుండా, నా గురించి చెప్పుకుంటున్నాను అని కాకుండా, లైఫ్ లెసన్గా ఈ గేమ్స్లో లాస్ అయిన తర్వాత జీవితం ఎలా కొత్తగా మార్చుకోవాలి, ఎలాగ ఉండాలి అని తెలుసుకుంటారని చెప్పేసి నేను లెసన్గా మాత్రమే చెప్తున్నాను తప్ప ఇదేదో నా పర్సనల్గా నేను అన్నీ చెప్పాలి చెందాలి అని కాదు. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. ఇదేనమాట కంపెనీ. ఈ కంపెనీలోనే నేను చేస్తున్నాను. ఇది ఒక కాటన్ తయారు చేసే కంపెనీ అనమాట. బయట నుంచి దారాలు అవి వస్తాయి, లోన కాటన్ తయారు చేస్తారనమాట. ఇందులో లోన 9 కంపెనీలు ఉంటాయి. 9 కంపెనీలు కలిపి ఒకటే అనమాట. ఇది సెక్యూరిటీ ఆఫీస్ అనమాట. ఇక్కడే నేను డ్యూటీ చేయాలి. ఇంకా అలా ఎదరికి వెళ్తే అక్కడ రూమ్ అంట, చూద్దాం, అది కూడా చూపిస్తాను. చుట్టూ కూడా చాలా చాలా అందంగా ఉన్నది. మనకి మనశ్శాంతి, డ్యూటీ చేసుకున్నామా, మంత్లీ అయ్యేటప్పుడు శాలరీ తీసుకున్నామా, అలా ఉంటుంది అనమాట. ఇంకా ఇదే ఆఫీస్ అనమాట, సెక్యూరిటీ ఆఫీసు. ఇక్కడ నాతో పాటు ఇంకో 3 ఉంటారు. మార్నింగ్ షిఫ్ట్లో 3 అంట, నైట్ షిఫ్ట్లో 3 అంట. మనం నైట్ షిఫ్ట్ ఈ రోజు నుంచి నాకు చెప్పాను కదా, అయితే మీకు చూపించాలని వచ్చానమాట. ఇంకా ఇది ఆఫీసు. మనం ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళకి హెడ్ అనమాట నేను. ఇది ఆఫీస్ రూమ్ అనమాట, కంపెనీకి ఆఫీస్ రూమ్ ఇది. ఇంకా మార్నింగ్ ఇంకా ఎవరు రాలేదు. ఇంకా కనపడుతున్న అన్నీ కూడా కంపెనీలు అనమాట. ఈ కాటన్ తయారు చేసే కంపెనీలు అనమాట. మొత్తం ఇదంతా కూడా 100 ఎకరాల్లో ఉన్నాయన్నమాట. 9 కంపెనీలు అనమాట ఇవన్నీ కూడా తయారు చేసి. ఈ 100 ఎకరాల్లో ఈ 9 కంపెనీలు అనమాట. ఏ కంపెనీకి ఆ కంపెనీ ఎండీలు ఉంటారు. ఇంకా బయట నుంచి ఈ యారం అంటారు కదా, యారం అంటే దారాలు అనమాట. ఈ దారాలు వస్తూ ఉంటాయి బయట నుంచి. ఇక్కడ కాటన్ తయారు చేస్తారనమాట. ఏ కంపెనీ పర్పస్ వాళ్ళదే. ఈ కనపడుతుంది చూసారా, చెరువులాగా ఉంది. ఇదేంటంటే ఈ వాటరు ఈ కంపెనీలోకి ఎప్పుడైనా ఫైర్ లాంటిది ఏమైనా జరిగినప్పుడు మొత్తం ఈ చెరువు నుంచి మొత్తం పైపులు ఉంటాయన్నమాట. దానికి వాటర్ వెళ్ళిపోద్ది. పైపుల కింద ఉన్నాయి చూసారా, ఏ కంపెనీకి ఆ కంపెనీకి ఉంటాయన్నమాట. మొత్తం ఒకసారి ఆన్ అయిపోతే వాటర్ వచ్చేది. ఇంకా ఇది క్యాంటీన్ అనమాట. ఈ కంపెనీలోనే ఉంటుంది. టిఫిన్ ఉదయం ఫ్రీ అనమాట. శాలరీ కాకుండా టిఫిన్ ఫ్రీ అనమాట. ఏంటంటే మంత్కి సరిపడా టోకెన్లు ఇస్తారు కంపెనీ వాళ్ళు. ఆ టోకెన్ ఇస్తే
ప్రతిరోజు ఆ టోకెన్ తీసుకుని మనం టిఫిన్ తినవచ్చు అనమాట. రోజు ఒకటే టిఫిన్ ఉండదు, మారుతూ ఉంటుంది. ఒక రోజు గారె అని, ఒక రోజు బజ్జీ అని, అలా మారుతూ ఉంటుంది. ఈరోజు ఇడ్లీ అనమాట. పార్సిల్ కట్టించుకు వెళ్ళిపోతున్నాను, రూమ్కి వెళ్ళి తిందామని చెప్పేసి అన్నాడు. ఇంకా పార్సిల్ కట్టించుకుంటున్నాం. కనబడుతుంది చూసారా అపార్ట్మెంటు, అదేనమాట. ఇందులో పనిచేసే వర్కర్లకు కానీ, సెక్యూరిటీ వాళ్ళకి కానీ, ఇంకా ఇందులో ఉంటారు కదా పనిచేసే వాళ్ళు మిల్లులో, వీళ్ళందరికీ కూడా ఫ్రీగా రూమ్ అన్నమాట. అవన్నీ కూడాను చుట్టూ కూడా చాలా విశాలంగా ఉంటుంది, చాలా ఓపెన్ ప్లేస్ అనమాట. ఇదంతా కూడా మొత్తం ఇదంతా కలిపి చెప్పాను కదా 100 ఎకరాలు అనమాట. ఈ కంపెనీలైనా ఈ రూమ్లైనా ఇవన్నీ కూడా 100 ఎకరాల్లో అనమాట. ఇదంతా కూడా కనబడుతుంది కొట్టు అనమాట. మనం బయట కూడా లెక్కలేదు. ఇక్కడ కూరగాయలు కానీ, మనకి నిత్యావసర వస్తువులు ఏమైనా సరే ఏమైనా దొరుకుతాయి అనమాట. ఈలోనే ఉంటుంది, ఇంకా మనం బయటికి వెళ్ళవసరం లేదనమాట. ఇది ఈ కంపెనీ కూడా ఊరికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట. ఈ అపార్ట్మెంట్లోనే ఫ్రీగా ఉంటారన్నమాట. ఇందులో పనిచేసే వర్కర్స్ అందరూ కూడా ఈ కంపెనీలో పనిచేసేవాళ్ళు. ఇది మా రూమ్ అనమాట. కిందే మొత్తం 4 ఉంటారు. ఇక్కడ 2 ఉంటాము. ఇంకో గది ఉంటుంది, ఇంకో గదిలో ఇంకో 2 ఉంటారు. మొత్తం 4 అనమాట. ఇది మనం ఉండే ప్లేసు, మన బ్యాగ్ గది. ఇంకా ఇది కిచెన్ అనమాట. ఇక్కడ వంట వండుకునే సెక్షను. ఏంటంటే ఇది క్యాంటీన్లో తినొచ్చు, కానీ క్యాంటీన్లో కాకుండా బయట మేము సొంతగా వండుకుంటామంటే దానికి తగ్గట్టు డబ్బులు ఇచ్చేస్తారు. ఇంకా మనం కూరగాయలు అవి తెచ్చుకొని మనం సొంతగా ఏం కాలుతాయి వండుకొని తినొచ్చు అనమాట. మొత్తానికి ఇది అనమాట ఈ రోజు నుంచి నేను ఉండిపోయే ప్లేస్ అనమాట. చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంతకు ముందు ఎటువంటి ప్లేస్లో ఉండేవాడును, ఎలా ఉండేవాడును మీకు వీడియో కూడా చేశాను. కానీ ఇప్పటి నుంచి జాబు చేసుకుంటూ ఇంత మంచి ప్లేసు, నాకు రూము ఇచ్చి అందరితో పాటు కలిసి ఉండే ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆ తమ్ముడికి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోకండి, ఇదన్నీ చూపిస్తున్నానని. ఏంటంటే లైఫ్ లెసన్గా ఉండాలని చెప్పేసి ఇదంతా చూపించడం తప్ప ఇంకేమీ కాదు. నా గురించి ఏదో చెప్పుకోవాలని కాదు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, నైట్ షిఫ్ట్ ఈరోజు నైట్ షిఫ్ట్ ప్రయాణం చేసి వచ్చాను కదా, పడుకుంటాను. నైట్ షిఫ్ట్ ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, డ్యూటీలో జాయిన్ అయ్యాను. నైట్ 7 o'clock అనమాట వచ్చాను. మార్నింగ్ 7 o'clock వరకు అనమాట నైట్ డ్యూటీ అనమాట. ఇది నైట్ డ్యూటీ ఒక 1 month వరకు చేయమన్నారు. నైట్ 7 నుంచి మార్నింగ్ 7 వరకు అనమాట. తర్వాత అలవాటు అయిన తర్వాత డే డ్యూటీలు కూడా వేస్తానన్నారు. ఇంకేంటంటే మనం ఈ నైట్ అంతా కూడా ఇంకా ఇక్కడ చూసుకుంటూ ఉండాలి. ఈ కంపెనీలోకి ఎవరు వస్తున్నారో నైట్ ఇవన్నీ చూసుకుంటూ ఉండాలన్నమాట. నాతో పాటు ఇంకో 2 కూడా ఉంటారు. ఇది అనమాట పాయింట్. మీకు మార్నింగ్ చూపించాను కదా, ఇంకా ఈ ఆఫీస్లో మనం కూర్చోవాలి. ఏమన్నా వెహికల్ ఏమైనా వస్తే కనుక మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నైటు 10 వరకు వస్తూ ఉంటాయి. తర్వాత ఇంకా క్లోజ్ అయిపోతుంది, గేట్ క్లోజ్ చేసేసి ఇంకా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో అనమాట. ఇదంతా చూపించడానికి కారణం ఏంటంటే ఈ గేమ్స్లో లాస్ అయిపోయిన తర్వాత ఇంకా జీవితం అయిపోయింది, ఇంకా నా జీవితం ఇంతే అని బాధపడతాం కూర్చోవడం కాకుండా కష్టపడాలి. కష్టపడితేనే ఏదైనా సాధ్యమవుతుంది. ఈజీగా వచ్చింది ఈజీగానే పోతుంది. కాబట్టి ఈ గేమ్స్ని వదిలేయండి. మీరు ఎంత శాలరీ అన్నది ఇవన్నీ కాదు, ముందు పని అంటూ ఒకటి దిగాలి. అది శాలరీ ఎంత ఏంటి అన్నది కాదు. ఈ గేమ్స్లో ఎంత అన్నా ఏం చేసినా సరే మీరు డబ్బులు మట్టికి రావు. పని చేసుకున్నదే ఎప్పుడు కూడా ఉంటుంది. ఈజీగా వచ్చింది ఈజీగానే పోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.